జిల్లాలోని 363 జాతీయ రహదారి చిన్నపాటి వర్షానికి గుంతలమయంగా మారి వాహన చదువులకు ఇబ్బందికరంగా మారింది. నేషనల్ హైవేను మనగడలోకి తీసుకువచ్చినప్పటికీ రోడ్డు నిర్మాణంలో నాణ్యతలేమితో పాటు డొల్లతనం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. అసలే వర్షాకాలంలో నిర్మాణ లోపాలతో పాటు రోడ్లన్నీ బీటల్ వారి గుంతలమయమై చెరువులను తలపిస్తుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. జాతీయ రహదారికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రహదారిని మనం చూసుకున్నట్టయితే కొన్ని నెలల్లోనే పూర్తిగా మొత్తం కూడా పేరుకుపోయి గుంతలమయమైన పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రేపెల్లవాడ నుంచి వాంకిడి వరకు 56 కిలోమీటర్ల మేర మరి చేపట్టిన NHA నేషనల్ హైవే రోడ్డు మరి పూర్తిగా నెలల వ్యవధిలోనే ఇలా గుంతలమయం అయిపోయింది. పూర్తిగా మరి ఏదైతే దీనిపైన భారీ వాహనాలతో పాటు నిత్యం ఎప్పటికి కూడా ఇది రద్దీగా ఉంటుంది. అన్ని రకాల వెహికల్, హెవీ వెహికల్తో పాటు చిన్న వెహికల్ కూడా నిత్యం నడుస్తూనే ఉంటాయి. ఇలాంటి దాంట్లో మరి చిన్నపాటి వర్షం, ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. ఈ చిన్న వర్షాలకే ఇక్కడ మరి రోడ్డు చూసుకున్నట్టే పూర్తిగా గుంతలమయం, నది మధ్యలో గుంతలమయమైంది. దీనికి సంబంధించి మనం పరిశీలించినట్టయితే ఇది ప్రధాన రహదారి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రంధ్రం అంతా కూడా ఈ రంధ్రం అంతా కూడా పూర్తిగా ఇలా కంకర ఇలా తేలుతూ మరి పూర్తిగా మరి రంధ్రాలుగా మారిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి దీనివల్ల ప్రమాదాలతో పాటు ఏదైతే నేషనల్ హైవేకి సంబంధించి మరి అథారిటీ మెయింటెనెన్స్ ఉంటుంది, ఈ మెయింటెనెన్స్ మరి ఎక్కడా కనబడటం లేదు. చిన్నపాటి వర్షానికే మరి కొన్ని చోట్ల వర్షం నీరు మడుగుల్లాగా మరి పెద్ద గుంతల్లాగా కనబడి అట్లా కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి. దీనిపైన అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించిందని అయితే మనకు కనబడుతుంది. ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గం చూపెట్టాల్సిందిగా మరి ప్రజలతో పాటు అందరూ కోరుకుంటున్నారు. క్వాలిటీ ఎక్స్రోల్లో ఉన్నటువంటి అండర్ బ్రిడ్జ్ కింద మరి బస్సు రాకపోకల నెలల వ్యవధిలోనే మరి బస్సు రాకపోకలకి రోడ్డు మొత్తం గుంతలమయంగా మారి వన్ సైడ్ రోడ్డు వంపులు జరిగినాయి. మరి దాన్ని కూడా మరి పూర్వ అధికారులు అది తొందరగా స్పందించి మరి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఈ చిన్న వర్షాలకే ఈ జలపాతాలను చూపిస్తుంది కాబట్టి మరి ఈ వర్షాకాలం మాకు ఇబ్బంది కలగకుండా అధికారులు తొందరగా స్పందించి వాటర్ ఎటు ఎంత వర్షం కొట్టినా కానీ వాటర్ ఎటు కలవాట్లోకి వెళ్ళిపోయేటట్టు, అదేవిధంగా ఇప్పుడు చిన్న గుంతలు పడ్డాయి, ఆ గుంతలను కూడా మూసి ప్రయాణికులకు మా చిన్న వాహనాలకు కూడా సహకరించగలని కోరుతున్నాం. చాలా పొరపాట్లు చేసిండ్రు NH వాళ్ళు. చాలా మటుకు ఏదైతే మా ప్రజలకు ఏదైతే ఇవ్వాల్సిన పరిహారం కూడా అదొక్క వంతుకైతే రోడ్డు వేయడంలో కూడా నాణ్యత లోపం స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇది రెండో వర్షాకాలం, అప్పుడు స్టార్ట్ కాలే. ఫస్ట్ వర్షాకాలంలో వర్క్ నడుస్తుంది కాబట్టి ఇంకా చేస్తారు కావచ్చు అనుకున్నాం. అప్పటి నుండే స్టార్ట్ అయింది. ఇది మొన్నటి వర్షానికి ఒకటే వర్షానికి రోడ్లు మొత్తం సముద్రంలాగా తలపిస్తున్నాయి. ఆ రోడ్లో ఆర్టీసీ ప్రయాణికులు ఏదైతుందో ఇక్కడ బస్టాండ్లో కావచ్చు, లేకపోతే గోల్డెటీ ఎక్స్ రోడ్లో కావచ్చు, నిర్మల్లో, పులికుంటలో కావచ్చు, ప్రతి చోట బస్సు నుండి దిగదామంటే అసలు అక్కడ దిగలేకపోతారు. వర్షానికి నీళ్లు ఎక్కడెక్కడ జామ్ అవుతున్నాయి, రంధ్రాలు పడుతున్నాయి రోడ్లు. ముఖ్యంగా ఇక్కడ రోడ్లు నీట్గా లేవు, వాళ్ళకి సర్వీస్ లేదు, దీన్ని పట్టించుకునే నాదుడు లేడు. మేము ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినాం, ఫోన్ చేస్తే ఈ మెయింటెనెన్స్ వాళ్ళకి ఇచ్చిన అన్నాడు. ఈ 3 months అవుతుంది, మాకు కూడా కొత్తగానే మాకు ఎక్కడెక్కడ ఏమున్నదో తెలియదు అని చెప్పేసి అది చెప్పడం జరిగింది. నేను కూడా చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినాను. అందులో భాగంగా మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే మా పులుకుంట గ్రామంలో ఈ రోడ్డు వేయడం వల్ల మొత్తం ఊరు మునిగిపోయి ఇలా ఆ రోడ్డు పక్కన ఏదైతే సర్వీసు హైట్ ఉందో ఆ మట్టి సైడ్కున్న మట్టి అంతా ఇళ్ళలోకి వచ్చేస్తుంది. ఇళ్ళ నుండి బయటికి వెళ్ళలేని పరిస్థితి. గిరిజన గ్రామం, పూర్తిగా గిరిజన గ్రామం అయినట్టు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక, వాళ్ళు ఇంట్లో నుండి బయటికి వెళ్ళలేక బండ్లు